హాయ్ యువర్స్ ఈ ఇయర్లో మనకి కొత్త రూల్స్ అయితే ట్రాయ్ తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ శుభవార్త ఏంటి, ఆ వివరాలు తెలుసుకున్న మన ఛానల్ని ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో కంటిన్యూస్గా టెక్ సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. దీనికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ప్రతిరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ముందు తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి. ఇక్కడ మనకి ఒక సిమ్‌కే రీఛార్జ్ చేసుకోవాలి. ఇంకో సిమ్‌కి రీఛార్జ్ చేయకున్నా మనకి ఆ యొక్క సిమ్ యాక్టివేట్‌లో అయితే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. చూద్దాం 2025లో ఆ అప్డేట్ గురించి పూర్తి వివరాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే 2025లో మనకి ప్రతి మొబైల్‌లో 2 సిమ్స్ అయితే ఉంటాయి. 2 సిమ్స్ ప్రతిసారి రీఛార్జ్ చేయాలంటే రూ. 300 అవసరం పడుతుంది. 200 నుంచి రూ. 300 అవసరం పడుతుంది. ప్రతిసారి ప్రతి సిమ్‌కి మొబైల్ డేటా, కాలింగ్ డేటా అన్నీ యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే రూ. 300 అవసరం పడుతుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా కేవలం ఒక సిమ్‌కు మాత్రమే రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ట్రై చెప్తుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ సిమ్ మనకి ప్రైమరీ సిమ్‌కి టోటల్ రీఛార్జ్ చేసుకోవాలి. సెకండ్ సిమ్ ఏదైతే ఉంటుందో దానికి మీకు నచ్చిన ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే సిమ్ యాక్టివేట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు సెకండ్ సిమ్‌కి ఇప్పుడు ఇంటర్నెట్ కానీ కాలింగ్ కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతిసారి ఒక సిమ్ యాక్టివేట్ ఉంటుంది, రెండో సిమ్ రీఛార్జ్ చేయండి అని చెప్పేసి 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అలర్ట్ వస్తుంటుంది. సో అప్పుడు మనం 199 200 వేసి మనం ప్లాన్ని యాక్టివేట్ చేస్తాం. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు మీరు కొన్ని సందర్భాల్లో అన్నోన్ లొకేషన్కి మీరు వెళ్ళారనుకోండి, సో ఆ టైంలో ఏంటంటే మీరు కాలింగ్ అనేది ఒక మెయిన్ సిమ్కి కాల్స్ కలుస్తున్నాయి, బట్ డేటా రావట్లేదు. అట్లాంటి సమయంలో సెకండ్ సిమ్కి మీరు కేవలం డేటా ప్లాన్ వేసుకొని మీరు యూజ్ చేసుకునే విధంగా ట్రై అనేది తీసుకురావడం జరుగుతుంది. అట్లనే మీరు ఒకవేళ సిమ్ 1కి కాలింగ్ రావట్లేదు, డేటా మాత్రమే యాక్సెస్ వస్తుంది, కాలింగ్ అంటే సిగ్నల్ సరిగ్గా రాక డేటా యాక్సెస్ అయితే వస్తుంది ప్రస్తుతం. కానీ సిమ్ 2కి మాత్రం అటువంటి టైంలో కాలింగ్ చేసుకోవాలంటే ఆ కొంత ప్లాన్ తోటి కూడా మీరు చేసుకునే అవసరం అయితే అంటే క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇది మొత్తానికైతే మనకి వీళ్ళైతే తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో మనకి ఈ యొక్క ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలామంది దీనిపైన ట్రైకి విన్నపాలు చేశారు. ప్రతి ఒక్కరు 2 సిమ్స్ వాడితే ఒకే మొబైల్లో రెండింటికి రీఛార్జ్ చేయాలంటే భారం అవుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది మొత్తానికైతే ట్రై తీసుకొచ్చిన కొత్త నిర్ణయం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.